ఎంతో బలహీనంగా ఉన్న మునుగోడులో బీజేపీ బలపడిందని చెప్పడానికి నిన్న రాజగోపాల్ రెడ్డికి వచ్చిన ఓట్లే నిదర్శనమని బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. బీజేపీ గెలిచి ఉంటే టీఆర్ఎస్ నేతలు ప్రజలను ఎంత పీడించేవారో అని అన్నారు. 4 ఏళ్లు మునుగోడుకు ఎలాంటి నిధులు ఇవ్వలేదని, కనీసం ఇప్పుడైనా ఉన్న ఒక్క ఏడాదికైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ఇది గ్రామీణ ప్రాంతాలలో, అది వెనుకబడ్డ గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ లేదు అని ఓ ప్రచారం జరుగుతున్నది. ఉన్న ఏదో పట్టణాలలో, పెద్ద గ్రామాలలో, టౌన్స్లలో ఉన్నది. కానీ ఇది నిరూపించింది ఏంటంటే చిన్న గ్రామీణ ప్రాంతంలో కూడా మన బీజేపీ పార్టీ పైలాంచింది. అదే కాక నల్గొండ గడ్డ ఏదైతే జిల్లా వీక్ ఉన్నదో, బలహీనంగా ఉందో బీజేపీకి, అక్కడ కూడా మేమందరం కలిసి బీజేపీ జెండా పాతినాము. అది గట్టిగా ఉంది. అంతకంటే ఎక్కువ అక్కడ ఆర్గనైజేషన్ ప్రతి గ్రామాలలో మండల్ ఇన్ఛార్జ్లు మేమందరం కలిసి ప్రతి గ్రామం పోయినాం. ఇంకోటి ఏంటంటే మేము గెలిచినా కూడా దాన్ని ఆల్రెడీ ఎండబెట్టిన ప్రాంతము ఒక నిధులు ఇవ్వలేదు 4 ఏళ్ళు. ఇప్పుడు గిట్ట మేము గెలిస్తే నిజంగానే వాడని పీడిస్తుండే. కనీసం ఇప్పుడన్నా ఇంకో ఏడాది ఉండి ఆ డెవలప్మెంట్ అనే చేయండి. ఇప్పుడు ఎంతో మంది మంత్రులు పోయినరు, ప్రచారం చేసిండ్రు. ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, చామకూర మల్లా, తలసాని శ్రీనివాస్, అక్కడంతా కూడా బీజేపీ గెలిచింది, టీఆర్ఎస్ ఓడిపోయినరు. అంటే వాళ్ళ లీడర్ల వాళ్ళకి గెలవలేదు, వాళ్ళు ఇంకేదో కారణం వల్ల గెలిచిండ్రు. ఆ కారణాలు మీ అందరికి తెలుసు దేని వల్ల గెలిచిండ్రు అని. వాళ్ళ లీడర్షిప్ వల్ల గెలవలేదు. ఇంకో